ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేశారు. మంగళవారం రాత్రి ఫోన్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు ట్రంప్. అయితే మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు ట్రంప్. అయితే భారత్తో సత్సంబంధాలకు వాణిజ్య ఒప్పందానికి అమెరికా ప్రయత్నిస్తున్న వేళ కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. బుధవారం జరగనున్న మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్తో సత్సంబంధాలకు వాణిజ్య ఒప్పందానికి అమెరికా ప్రయత్నిస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక ట్రంప్ తెలిపిన విషెస్ పై ప్రధాని మోదీ ఎక్స్లో స్పందించారు. మిత్రుడైన ట్రంప్ తనకు జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ లాగే తాను కూడా రెండు దేశాల సమగ్ర సంబంధాలను, ప్రపంచ విషయాల్లో భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నానన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, చూస్తూ ఉన్నాము ట్రంప్ వైఖరి చూస్తూ ఉంటే ఒక మంచి సత్సంబంధాలు కొనసాగించాలి అనే భావనతోనే ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు భారత్కి సంబంధించి. మొన్నటి వరకు నువ్వా నేనా అన్నట్టే ఉంది టారిఫ్లకి సంబంధించిన అప్పుడు. బట్ దాని తర్వాత ఎస్సీఓ సమావేశం ఏదైతే అయిందో దాని తర్వాత నుంచి కూడా ట్రంప్లో ఒక చేంజ్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్డే విషెస్ చెప్పారు ఆయన కాల్ చేసి. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా భారత్ తో ట్రంప్ మంచి సంబంధాలే కోరుకుంటున్నారు. ముందు టారిఫ్ల పేరుతో బెదిరించాలని ప్రయత్నం చేసినా సరే బ్రిక్స్ దేశాలన్నీ ఒకటి కావడం, డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా అటు చైనా రష్యాతో భారత్ మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేయటం. ముఖ్యంగా చైనాతో భారత్ అంటే రష్యాలో అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ఉన్నటువంటి చైనాతో భారత్ మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేయడానికి ట్రంప్ జీర్ణించుకోలేకపోయారు. అటు రష్యా ఆధిపత్యం కూడా అంటే భారత్ రష్యా కలిస్తే తమ ఆధిపత్యానికి గండిపడుతుంది. అంటే రష్యా మళ్ళీ అంటే గతంలో సోవియట్ యూనియన్ మాదిరిగా ఇప్పుడు మళ్ళీ రష్యా మనకు గట్టి పోటీ ఇస్తుందనే భయం ట్రంప్ లో ఖచ్చితంగా ఉండొచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా, యాపిల్ కానీ లేదంటే కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, వాటి నుంచి కూడా ట్రంప్ కి ఆ సంస్థలు కూడా ట్రంప్ ని లెక్క చేయకుండా భారత్ లో పెట్టుబడులు పెట్టడం, అలాగే దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా ట్రంప్ ని లెక్క చేయకపోవడం, ఇవన్నీ పరిణామాలతో ఓకే వీళ్ళందరితో వైరం కంటే కూడా స్నేహం మంచిదనే భావనలోకి ట్రంప్ వచ్చారు. అందుకే మళ్ళీ వాణిజ్య చర్చల కోసం అక్కడి నుంచి అమెరికా ప్రతినిధుల బృందాన్ని నిన్న పంపించారు. నిన్న మన విదేశాంగ ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో కూడా ఈ చర్చలు జరిగినాయి. వాటి సారాంశం కూడా మనకు 1-2 రోజులు పూర్తిగా తెలియనుంది. అయితే వెంకట్, కేవలం మనకి ఇప్పుడు ఏదైతే ఎస్సీఓ జరిగిందో సమావేశం, దాంట్లో చైనా కానివ్వండి లేకపోతే రష్యా, భారత్ ఈ మూడు కలిసి ఉండడం, ఆయన ఒక ట్వీట్ చేయడం, మళ్ళీ దాన్ని సరిదిద్దుకుని పాజిటివ్గా ట్వీట్ చేయడం, సో దాని తర్వాత నుంచి ఆయన వైఖరి మారింది. అంటే ఆయన నిజంగానే ఒక పాజిటివ్ వైపుతో భారత్ వైపు ముందుకొచ్చి గతంలో లాగా ఈ సత్సంబంధాలను కొనసాగించాలి అని అనుకుంటున్నారా? లేకపోతే నేను ఆపోజిట్ ఉంటే వీళ్ళందరూ ఏకమయ్యి నా మీదే దాడి చేసే అవకాశం ఉంటుంది, నేనే నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ భారత్తో మంచిగా ఉండాలని డిసైడ్ అయ్యారా? అనుకోవచ్చు దీంట్లో? ఖచ్చితంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి డాలర్ ఆధిపత్యం దెబ్బతీయటం, 2 అమెరికా వ్యాపారాన్ని అంటే డాలర్ సంగతి పక్కన పెడితే అమెరికాలో పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ చాలా సంస్థలు ఉన్నాయి. ఆయిల్ సంస్థలు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటన్నిటికీ కూడా భారత్ అవసరం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే భారత్ అతిపెద్ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ తీసుకుంటే లేదా మైక్రోసాఫ్ట్ తీసుకుంటే వాళ్ళకి భారత్ కంటే అతిపెద్ద మార్కెట్ మరొకటి లేదు. చైనాలో ఎన్నో సవాళ్లు ఉంటాయి కానీ భారత్ లో మాత్రం అటువంటి సవాళ్లు ఉండవు. జనాభా ఎక్కువ, దానికి తోడు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. భారత్ అంటే జీడిపి పరంగా కానీ ఏదన్నా పరంగా కానీ భారత్ అతిపెద్ద శక్తిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో భారత్ వైరానికి వెళ్తే ఖచ్చితంగా అమెరికా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇది నాకు చెప్పుకున్నట్టు డాలర్ ఆధిపత్యం విషయంలో
భయం మొదలైంది. ఎందుకంటే బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ప్రత్యామ్నాయ అంటే డాలర్ కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయనే భయం కూడా అర్థంగా ఉంది. దానికి తోడు బ్రిక్స్ దేశాల్లో అమెరికాతో సన్నిహితంగా ఉండే సౌదీ అరేబియా కానీ కొన్ని గల్ఫ్ దేశాలు కూడా జాయిన్ అవుతూ వచ్చినాయి. వాస్తవానికి బ్రిక్స్ లో బ్రెజిల్ కానీ లేదంటే రష్యా, ఇండియా ఇలానే కొన్ని మాత్రమే ఉన్నాయి, చైనా కానీ ఇట్లా. కానీ ఈసారి మాత్రం సౌదీ అరేబియా ఇలా కొన్ని ఇథియోపియా ఇట్లా కొన్ని దేశాలన్నీ యాడ్ అవడం కూడా ట్రంప్ను కాస్త భయపెట్టిన అంశం. వీళ్ళందరూ కూడా పదే సమావేశాలు నిర్వహించడం, మన విదేశాంగ ప్రతినిధులు కూడా నిత్యం వాళ్ళతో మాట్లాడుతున్న అంశాలతో ట్రంప్ కాస్త కష్టపడ్డారనే చెప్పాలి. రైట్ వెంకట్, ఒక్కసారి బర్త్డే విషెస్ కి సంబంధించి ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. సో ఏమన్నారు, ఏం మాట్లాడారు, దానికి సంబంధించి ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. ఒకసారి చెప్తారా దాని గురించి? కేవలం బర్త్డే విషయం చెప్పడానికి మాత్రమే. అంటే ట్రంప్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే అతను ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుడు రాజకీయంగానే ఆలోచిస్తాడు, వ్యాపారవేత్తగానే ఆలోచిస్తాడు. అంటే దానికి మాత్రం పరిమితం చేస్తారు. ఇప్పుడు వాణిజ్య చర్చల కోసం ఫోన్ చేస్తే అలాగే మాట్లాడతారు, లేదు ఇంకొక రకంగా ఫోన్ చేస్తే బర్త్డే విశేష కోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ఆ ఫోన్ పట్టేయండి. ఏమన్నా ఉంటే క్వశ్చన్ ప్రశ్నలు 1-2 క్వశ్చన్ ప్రశ్నలు వేశారు, అంతకుమించి ఎక్కువ అయితే వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరగలేదు అనేది జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా ఆయన మంగళవారం రాత్రి అంటే నిన్ననే ఫోన్ చేసి విషెస్ చెప్పారు. విష్ చేసిన తర్వాత నరేంద్ర మోదీ ట్వీట్ కూడా చేశారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ ట్రంప్ for your phone call and warm greetings on my 75th birthday. Like you, I'm also fully committed to taking అని చెప్పి ఇంకా చాలా రాసుకొచ్చారు ట్వీట్లో. ఒకసారి చూద్దాము నరేంద్ర మోదీ ట్వీట్లో ఏం రాసుకొచ్చారు. ఇది డొనాల్డ్ ట్రంప్ రాసుకొచ్చారు. ఎస్, నరేంద్ర మోదీ ట్వీట్లో, సో ఐఎమ్ ఆల్సో ఫుల్లీ కమిటెడ్ టు టేకింగ్ ద ఇండియా-US comprehensive and global partnership to new heights. We support you initiates towards a peaceful రిజల్యూషన్ ఆఫ్ ద ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి నరేంద్ర మోదీ ఏదైతే ఫోన్లో మాట్లాడారో ట్రంప్తో, ట్రంప్ ఫోన్ చేసి ఏదైతే డిస్కస్ చేశారో విష్ చేస్తూ అవన్నీ కూడా నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అండ్ అలాగే డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కూడా చూస్తూ ఉన్నాము. జస్ట్ హ్యాడ్ వండర్ఫుల్ ఫోన్ కాల్ విత్ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఐ విష్డ్ హిమ్ అ వెరీ హ్యాపీ బర్త్డే. హీ ఈస్ డూయింగ్ టెరెనియస్ జాబ్ అండ్ Narendra Modi, thank you for your support and ending the war between Russia and Ukraine. President Donald Trump అని చెప్పి ఒక ట్వీట్ చేసుకొచ్చారు.